సూపర్ అన్న, మామూలుగా లేదు, పిచ్చెక్కిపోయింది నాకైతే ట్రైలర్ చూసి. పిచ్చోండి అయిపోయింది నిజంగా. పుష్ప 2 ఎంత భారీ బడ్జెట్ ట్రైలర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. నిజంగా బన్నీ డైలాగ్స్ కానీ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంట మనోడు. ఆల్రెడీ నేషనల్లోనే ఒక స్టాంప్ వేసుకున్నాడు. ఈ రోజున పాట్నాలో స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. 4 లక్షల పాసెస్కి 12 లక్షల మంది జనం వెళ్ళి కూర్చున్నారు భయ్య. ఈ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందంటే అందరికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. లుక్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు భయ్య, మాస్ లుక్. అసలు జనాలు అందరూ కూడా ఫుల్గా కనెక్ట్ అవుద్ది. పుష్ప 2తో సంచలనం సృష్టిస్తాడు. బ్లాక్ బస్టర్ మొత్తం రికార్డులన్నీ కొలగొట్టుకుపోద్ది. నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క వేరియేషన్లో ఒక్కొక్క అల్లు అర్జున్ అయితే నాకు విజువలైజ్ గా చాలా నీట్ గా చూపించాడు సుకుమార్. నాకు చాలా బాగా అనిపించింది. రష్మిక మందన ఆల్రెడీ పెళ్ళం పుష్పలో, ఆ పెళ్ళం పుష్ప 2లో కూడా పెళ్ళం. ఇప్పుడు శ్రీవల్లికి అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఆల్రెడీ పుష్పతోనే వచ్చింది. పుష్ప 2లో వైఫ్ క్యారెక్టర్ కదా, ఎంత బాగా చేసింది అన్నది మనకి ట్రైలర్లో కొంతవరకు చూపించారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే బన్వర్ సింగ్ షెకావత్ గురించి చెప్పాలి. మళ్ళీ పార్టీ అడుగుతున్నాడు ఈ పుష్ప 2లో కూడా. మరి పార్టీ ఇస్తాడా, పైకి పంపించేస్తాడో చూడాలి. ఈ పార్టీ కోసమే పాట్నా వెళ్ళారంట. సో ఇగో PATNA పాట్నా, అల్లు అర్జున్ ఏ కలిపితే PAATNA పాట్నా. మామూలుగా లేదు. ఐకాన్ స్టార్ కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తగ్గ స్టెప్ లో ఆయన లుంగి కట్టి అది మాస్ లుక్ కనబడుతుంది. అబ్బా గొడ్డలు పట్టుకున్న మాస్ లుక్ అయితే మనోడు నీళ్ళల్లో పడతాడో బన్వర్ సింగ్ పైకి లేగుస్తాడు. ఆ 2 సీన్లు కంపేర్ చేసి చూస్తుంటే వీళ్ళిద్దరికే వైల్డ్ బాగా ముదిరిపోద్ది. వైల్డ్ ఫైర్ మాట ఇదంతా, మామూలు ఫైర్ కాదు. మేనరిజం మామూలుగా తగ్గేదలే, మే చుకేగానే. ఫైర్ అంటే ఫైర్ అనుకుంటేవా, వరల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్.